చేయాల్సిందే, ఇవాళ కాకుండా రేపైనా యుద్ధం ఆకాలని కోరుతున్నాం. యా, రైట్. మురళీ మనోహర్ గారు, తను యుద్ధాలను ఆపాను, ఇప్పటికే 8 యుద్ధాలను ఆపిన ఘనత నాకు, అసలు నాకు నోబెల్ బహుమతే ఇవ్వాలి అంటూ ట్రంప్ ప్రకటించుకున్న పరిస్థితి. ఓవైపు ఎలక్షన్స్ టైంలో క్లియర్ కట్గా చెప్పాడు, నేను అధికారాన్ని చేపడితే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని చిటికెలు ఆపేస్తా అన్నాడు. ఇప్పటివరకు ఆ యుద్ధం ఆగింది లేదు, కంటిన్యూ అవుతుంది. ఇంకోవైపు కుదిరితేనేమో టారిఫ్ వారు, లేదంటే డైరెక్ట్ అటాక్లు. అసలు ట్రంప్ని ఎలా చూడాలంటారు? ట్రంప్ కాదా అసలు ప్రపంచంలో మొత్తం చిచ్చు రాజేస్తుంది? అవును, కరెక్టే చెప్పారు మీరు. నోబెల్ కావాలని దేని కొరకు అంటే యుద్ధాలు ఆపాను, శాంతిని చేశాను, ఎస్టాబ్లిష్ చేశాను కనుక నాకు ఇవ్వండి అని. ఇప్పుడేమో యుద్ధాలను పెంచుతున్నాడు. ఇప్పుడు దీనికి కూడా ఒక నోబెల్ ప్రైజ్ పెడితే బాగుంటుంది. యుద్ధాలు ఎక్కువ చేసిన వాళ్ళకు అంటే ఇవ్వలేదన్న కోపంతో చేస్తున్నాడు అనుకోవాలంటారా? ఇప్పుడు నోబెల్ ఏదో ఒక దానికి ఉండాలి. అది చేయలేనప్పుడు ఇది చేద్దామని అనుకుంటున్నట్టున్నాడు. ఆయన యుద్ధాలు ప్రేరేపిస్తున్నది ఆయన్నే కనుక ఎటు తిరిగినా ఆయనను అందరూ నిందించాల్సిందే, దానికి వేరే మార్గం లేదు. కానీ ఒక మాట అండి, ఇది యుద్ధ రీతి గురించి కూడా కొంత చర్చ వచ్చింది కనుక నేను అంటే గోల్డెన్ డేస్ నుంచి ఒక సేయింగ్ ఉంది, ఏంటి అంటే ఇన్ లవ్ అండ్ వార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అని. యుద్ధంలో అన్ని ఫేరే అయిపోతాయి, ప్రేమలో కూడా అన్ని ఫేరే అయిపోతాయి, ఏం చేసినా తప్పు లేదు అనేటువంటి ఒక సేయింగ్ ఉంది. కనుక ఈ రోజుల్లో యుద్ధంలో ఫెయిర్ డీల్ అనేది కుదరదు. అసలు యుద్ధమే జరగకూడదు, జరగకుండా ఉంటే యుద్ధమే జరగకూడదు. ఇక యుద్ధం జరిగాక నీతి నిజాయితీ పద్ధతి అనేది అన్ని ఎగిరిపోతాయండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఖొమైనీ పైన దాడి చేసినప్పుడు ఇమ్మీడియట్ గా మీకు చూస్తే సౌత్ ఇరాన్ లో మినాబ్ సిటీలో ఒక ఎలిమెంటరీ స్కూల్ పైన బాంబింగ్ జరిగితే సుమారుగా 50 నుంచి 100 మంది చిన్న పిల్లలు, గర్ల్స్, అది కూడా అంతమంది చనిపోయారు. ఎక్కడ రూల్స్ రాస్తారు, ఎక్కడ గీతలు గీస్తారు, యుద్ధానికి లైన్స్ ఎట్లా పెడతారు? ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే యుద్ధం ఇప్పుడు మనుషులు చేయడం లేదు. గతంలో ఒక 500 మంది 1000 ఆర్మీ చనిపోయారు, ఒక 100 యుద్ధ ట్యాంకర్లు పేలిపోయినాయి అనేవి న్యూస్ ఉంటుండే. ఇప్పుడు ఒక్క మనిషి ఎవడు చావడం లేదు. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ లో ఒక్క ఆర్మీ సోల్జర్ కూడా అవతలికి దాటలేదు. 9 స్థావరాలు 10 స్థావరాల పైన ఒక్క సిటిజన్ గాయపరచకుండా కొట్టాల్సిన రీతిలో కొట్టగలుగుతున్నాం. కనుక ఈ అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఆర్మీకి ఏంది అంటే ఇప్పుడు కూర్చున్న దగ్గర యుద్ధం కనుక త్యాగాలు చేయాల్సిన పని లేదు, ఎవరికి మీ మనుషులను పోగొట్టుకోవాల్సిన పని లేదు. కనుక డ్రోన్స్ పంపిస్తారు, మిసైల్స్ పంపిస్తారు, టార్గెట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో యుద్ధాలు ఆగకుండా చూడాలంటే శాశ్వత వైషమ్యాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు మీరు పాలస్తీనా ఇష్యూ వస్తే, జ్యూస్ సమస్య ఏదైతుందో అది పరిష్కరిస్తే ఈ చాలా లాంగ్ రేంజ్ ఇష్యూస్ క్లోజ్ అవుతాయి. కనుక ఇది లాంగ్ పెండింగ్ ఇష్యూ. 50 ఏళ్ల నుంచి 100 ఏళ్ల నుంచి జరుగుతున్నట్టు 47 తర్వాత కంటిన్యూస్ గా వాళ్ళకు దేశం అంటూ ఎప్పుడైతే వచ్చిందో భూభాగం, అప్పటి నుంచి కూడా ఇది జరుగుతుంది. దీని కొరకు అన్ని అరబ్ కంట్రీస్ అన్ని ఇది కావడము, బ్రతకడం కోసం వాడు అమెరికాను లాబింగ్. మురళీ మనోహర్ గారు, సామాన్యులందరినీ ఇప్పుడు ఒక ప్రశ్న తొలుస్తుంది. సో ఎక్కడైనా ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరిగినా, ఎక్కడైనా ఏదైనా ఒక ఆపద వచ్చినా ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉండేది. ఐక్యరాజ్య సమితి మాట వినేవాళ్ళు. ఐక్యరాజ్య సమితి వచ్చింది అంటే అక్కడ ఏదో మొత్తానికి ఫుల్ స్టాప్ పడబోతుంది అన్న టాక్ వినిపించేది. ఏమైంది ఐక్యరాజ్య సమితికి? ఎటుపోయింది? ఏం జరుగుతుంది? తన ఉనికినే కోల్పోతుందా అని సామాన్యుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి, ప్రశ్నించుకుంటున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? నోబెల్ పీస్ అవార్డు పరుగు పందెంలో ఉన్న ట్రంప్ మెల్లగా ఏం చేస్తున్నా అంటే ఈ వరల్డ్ బాడీస్ అన్నిటినీ ఎత్తేసేస్తున్నాడు. మాకు ఏమవసరం దీంతో అని అంటున్నాడు. కనుక ఈవెన్ IMF లాంటివి లేకపోతే అన్నిటి నుంచి కూడా ఆయన వైదొలుగుతున్నాడు. వాటికి మీనింగే లేకుండా చేశారు ఇప్పటికే. కనుక ఏవి పనిచేయడం లేదు. ఇప్పుడైతే ఎక్కడున్నారు? ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా వినపడలేదు. ఏదో ఐడియల్ స్టేజ్ లోకి వెళ్ళిపోయాయి, వచ్చేసాయి. కనుక అందుకే నేను అనేది కొరత ఎక్కడ ఉంది అని అంటే ఈ వైషమ్యాలు, శృతి మించినటువంటి వైషమ్యాలు, వరల్డ్ లీడర్స్ కూర్చుకోవడము, మాట్లాడుకోవడము, వీటికి ఒక శాశ్వత పరిష్కారానికి అనుకోండి. షియా సున్నీ ఉంది, అది పెద్ద సమస్యనే. లేకపోతే ఇది ఎంతమంది చెప్పిన ఇజ్రాయిల్ యూదుల సమస్య ఉంది, ఇది పెద్ద సమస్యనే. అంటే ఈ సమస్యలన్నీ ఓ రకంగా అమెరికాకు వరం అవుతున్నాయి వనరులను దోచుకోవడానికి. అంతే, ఎక్స్ప్లాయిట్ చేసేవాడికి ఇది అవకాశం అవుతుంది. కానీ వార్ టైంలో కాదు, పీస్ టైంలో కూర్చొని వరల్డ్ గ్లోబల్ లీడర్స్ అందరు కూర్చొని దీనికి ఒక పరిష్కారం కనుక్కుంటే మానవాళికి క్షేమంగా ఉంటుంది. యుద్ధంలో అందరం ఓడిపోతాం, ఎవరు గెలవరు, అందరం ఓడిపోతాం. చౌదరి గారు, మురళీ మనోహర్ గారు చెప్పినట్టుగా యుద్ధంలో